నమస్కారం రఘురామ్ గారు. నమస్కారం అండి. మొత్తం మేడం గారి వల్లే పాసిబుల్ అయింది. అందుకే ఆద్య గారిని అభినందించడానికి వచ్చాను. అదేంటన్నయ్య, ఎండి నేను కదా. గవర్నమెంట్ శాంక్షన్ కూడా నా పేరు మీదే కదా చేసింది. థ్యాంక్స్ చెప్పాల్సి వస్తే నాకే చెప్పాలి. కానుకలేవైనా ఇవ్వాల్సి వస్తే నాకే కదా ఇవ్వాలి. నీకెందుకు ఇస్తారా వెరిదానా? ఆద్యాకి తోడుగా వెళ్ళినంత మాత్రాన నీకు కానుకలిస్తారా? ఎందుకివ్వరమ్మా? నేనే కదా ఓనర్ని. మీరా? అదేంటి మేడం, ఆద్య మేడం కదా? కాదండి, కాదు. ఈ టెండర్ ఓనర్ని నేను. పత్రాల మీద సంతకం కూడా చేశాను. నేనే కదా. లేదండి, గవర్నమెంట్ టెండర్ అంతా ఆద్య మేడం గారే తీసుకున్నారు. ఇన్వాయిస్ కూడా ఆమె పేరు మీదే ఉంది. ఏమిటి? ఏమే బకరా అయిపోయావు కదే నువ్వు. చెవిలో కాలీఫ్లవర్ పెడితే నమ్మేసావు కదే. అయ్యో, పాపం పద్మని ఎంత ఆట పట్టించారా? లేదంటే పాములాగా పీడించేస్తుందమ్మా అది. ఇదంతా మీరాడిన నాటకమా? ఆద్యతో చేతులు కలిపి నన్ను పిచ్చిదాన్ని చేశారా? నాటకం కాదమ్మా, ఆద్య కష్టం. ఆద్య మేడం డెడికేషన్ చూసి స్టేట్ గవర్నమెంట్ కూడా మెచ్చుకుంది. చూసారా, కష్టానికి ఫలితం ఇదే. చేసే పనిలో నిబద్ధత, నిజాయితీ ఉంటే లక్ష్మీదేవి వెంటే ఉంటుంది. ఆద్యని ఆ పద్మ ఆడిపోసుకునేది. చూడవే పద్మ, ఇప్పుడది కోట్లు సంపాదిస్తుంది. అత్తారింటికి లక్ష్మీదేవిని తెచ్చేస్తుంది. ఏమే నువ్వు గాని ఎండి అయి ఉంటే ఈ టెండర్ సక్సెస్ అయి ఉండేది కాదే. ఇప్పటికైనా మన కోడలు వెనకాలుండే. పద్మ, పద్మ, భార్యాభర్తలు ఒకరికొకరు అండగా ఉంటే ఏదైనా సాధించొచ్చు. నేను కూడా ఈరోజు ఇంత పేరు సంపాదించాను అంటే జానకి నా పక్కన ఉండడమే కారణం. అలాగే శ్రీను, ఆద్య ఒకరికొకరు అండగా ఉంటే ఇంకా చాలా సాధిస్తారు.